ఫస్ట్ లో వాయిస్ తెలుగు ఛానల్ కు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అబ్బాయి ఈ కోస్టల్ ఏరియా మొత్తం తిరగడానికి ఒక సైకిల్ యాత్ర ప్రారంభించారు. చాలా సంతోషం కదా ఇప్పుడు. ఎందుకంటే ఈ ఈ మా మత్స్యకారుల గురించి వస్తుంటారు, అడిగేసి వెళ్ళిపోతారు. కానీ నువ్వు ఒక దేశలాగా మత్స్యకార యాత్ర అని ఒకటి ప్రారంభించావు. సైకిల్ మీద నేను తిరగడం వల్ల తిరుగుతున్నా కాబట్టి చాలా సంతోషము. చాలా థ్యాంక్ యూ. చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటిది ఈ సముద్రం మీద ప్రయాణము. అది ప్రభుత్వాలకు కూడా తెలుసు. అలాగే కొన్ని సందర్భాల్లోనూ ప్రాణాలు పోగొట్టుకుని చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రభుత్వాల దృష్టికి కూడా మనం తీసుకెళ్ళాము. ఇంతవరకు కూడా ప్రభుత్వాలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారే తప్ప కానీ మాకు ఇటువంటి ప్రాణ నష్టాన్ని జరగకుండా కాపాడడానికి ఎవరైతే రావట్లేదు. విన్నపంగా కోరుకుంది ఏంటంటే, చేపలు అయితే మేము కష్టపడి తెస్తున్నాం, కానీ మాకు సరైన దళారులు లేక, మాకు సరైన గిట్టుబాటు ధరలు లేక, ఎంతకైతే 10 రూపాయలకు కూడా కేజీ, 5 రూపాయలకు కూడా కేజీ ఇచ్చే ఈ సమయం కూడా మాకు. అందుకే మాకు ఓల్డ్ స్టోరీ అనేది ఒకటే చేపలు నిల్వ ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగం. ప్రభుత్వానికి ఇది ఇప్పుడు కూడా ఎన్నో సార్లు కూడా చెప్పుకున్నాం. దయచేసి త్వరలో మంజూరు చేయించవలసిందిగా ప్రభుత్వాలకి విషయం ఏంటంటే, మేము 2019 నుంచి ఇక కొత్త లైసెన్స్ అనేవి కొత్త బోట్ మేము తయారు చేసి కట్టిన తర్వాత లైసెన్స్ అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే అవి చాలా లేట్ అవుతుంది. మర్చిపోయి చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు లక్షలు ఖర్చు పెట్టి మేము బోట్లు కట్టుకుంటే మాకు లైసెన్స్ వల్ల చాలా ఇబ్బందులు. కొత్త లైసెన్స్ చేస్తున్నటువంటి తొందరగా అది వచ్చేటట్టు ఏర్పాటు చేసే ప్రభుత్వానికి ఫ్రెండ్స్, ఇప్పుడు మంచినీళ్ళపేట మత్స్యకారుల సమస్యలు అయితే వాళ్ళు మాటల్లో చెప్పారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వెళ్ళేలాగైతే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మా మత్స్యకారులు లైఫ్ లో అయితే సేవ్ చేసేవారు అవుతారు. నేను మంచినీళ్ళపేట గ్రామంలో ఈ రోజు స్టే చేసి రేపు మార్నింగ్ ఉక్కంపేట అనే గ్రామానికి రేపు మార్నింగ్ అయితే నేను వస్తున్నాను. రేపు మొత్తం ఉక్కంపేట గ్రామంలో ఉండి ఆ గ్రామంలో కూడా ఇలానే మత్స్యకారులతో మాట్లాడే వాళ్ళ సమస్యలు కూడా మేము ముందుకు తీసుకొస్తాను. సో మీరు ప్రతి ఒక్క కోస్టల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.